ప్రియ దేవుని పిల్లలారా, 10 సంవత్సరాలకి ఇప్పుడు నేను చాలా డెవలప్ అయ్యా అంటూ ఉంటారు చాలామంది కదా. 10 సంవత్సరాలకి ఇప్పుడు, అప్పుడేమో పూరింట్లో ఉండి ఇప్పుడు రేకులు ఇల్లు, అప్పుడు రేకులు ఇంట్లో ఉంటే ఇప్పుడు డాబా కట్టుకున్నాను, అప్పుడు అసలు ఏమీ లేదు, ఇప్పుడు దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, చాలా గొప్ప స్థితిలో ఉన్నా అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక 10 సంవత్సరాల క్రితం నా స్థితి అది, ఇప్పుడు నా స్థితి చాలా ఉన్నతంగా ఉందని చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు. మరి 10 సంవత్సరాల క్రితం ఏమీ లేని స్థితిలో ఉన్నాం మనం, ఇప్పుడు అన్నీ ఉన్న స్థితిలో ఉన్నామని చెప్పుకుంటాం కదా. మరి 10 సంవత్సరాల క్రితం ఉన్న ఆయుష్ ఇప్పుడు ఉందా మనకు కదా. సంవత్సరాలు గడిచే కొద్దిగా బాగా డెవలప్ అవుతున్నానని మనిషి అనుకుంటాడు, కానీ తన ఆయుష్ అయిపోతుందన్న విషయాన్ని గ్రహించాడు పిల్లలు. మనమైతే గ్రహించాలి పిల్లలు. ఆయుష్ అయిపోతుందంటే ఈ లోకాన్ని దాటేసి వెళ్ళిపోతున్నామని కదా అర్థం కదా. అందుకే డెవలప్మెంట్ లోకంలో అవుతున్నాం. ఇంతకీ ఆత్మీయ జీవితం మనలో ఉందా, నీతి మనలో ఉందా, భక్తి మనలో ఉందా, దేవుడిని సంతోషపెట్టేలాగా, దేవుడిని ఘనపరిచేలాగా, దేవుడికి లోబడేలాగా, దేవుడి రాజ్యాన్ని తగ్గట్ట మన బ్రతుకు నడవడిక ఉందా అనేది పరీక్షించుకోవాలి పిల్లలు. లోకంలో డెవలప్మెంట్ అవుతున్నాం, ఆస్తిలు అంతస్తులు, కానీ ఆత్మీయతలు డెవలప్మెంట్ అవుతున్నామా? ఈ లోకంలో ఎంత డెవలప్మెంట్ అయినా, ఎంత ఆస్తి సంపాదించినా చచ్చిపోతే మనతో ఏమొచ్చింది పిల్లలు చెప్పండి. సృష్టి పుట్టిన కానీ ఇప్పుడు వరకు ఎంతోమంది వారు కోరిని అన్నీ సంపాదించారు, కానీ పరలోకాన్ని కోల్పోయారు. ప్రభు ప్రేమకు దూరం అయ్యారు. ప్రభు ఇష్టం తెలుసుకోవాలా, సృష్టికర్తని ఎరగకుండా, ఆయన ఇష్టం తెలుసుకోకుండా లోకంలో డెవలప్మెంట్ అయిపోయి లోకంలో మనుషుల దృష్టి ఘనమైన సంపాదించారు, కానీ శాశ్వతమైన రాజ్యాన్ని సంపాదించుకోలేకపోయారు. ఈరోజు మనం కూడా ఈ లోక సంబంధమైన డెవలప్మెంట్ చూస్తూ, ఈ లోక సంపద చూస్తూ, పర్లేదు బాగా డెవలప్ అవుతున్నా, సంవత్సరం బాగా ఫలిస్తున్నాను ఆస్తిలో అని చెప్పుకున్నావు, కానీ దేవుడికి ఇష్టంగా ఉన్నావా లేదు పరీక్షించుకో. ఆత్మీయంగా ఫలిస్తున్నావా, నీతిలో, భక్తిలో, పరిశుద్ధులు స్థిరంగా ఉన్నావా, పరలోకల స్థలాలు కూడా కష్టపడుతున్నావా, విడిచిపెట్టే లోకంలో ఏదో డెవలప్మెంట్ అవుతున్నాను, గొప్పగా ఆస్తి సంపాదిస్తున్నాను చెప్పుకున్నావు, కానీ సంవత్సరం నీ ఆయుష్ అయిపోతుంది, నువ్వు సంపాదించి నేను విడిచిపెడతావు అన్న విషయం తెలుసుకొని ఆత్మీయంగా ఎదగటానికి, నిత్యం జీవించే జీవితం సొంతం చేసుకోవడానికి ప్రయాసపడండి.